హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్స్ వ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా మెమొరబుల్ డేని ఎలా సెలబ్రేట్ చేశారో అది ఈరోజు చూపించబోతున్నాను. ఈ డేని లైఫ్లో మర్చిపోలేని డే అండి. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారండి. అది నేను ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా 1 month బిఫోర్ నుంచి అండి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. నాకు అసలు ఐడియా కూడా లేదు. ఎందుకంటే మా పాప నాకు ఇప్పుడు చెప్తుంది, వాళ్ళు ఫొటోస్ అవి గ్యాదర్ చేసి మమ్మీ నీ మెమరబుల్ డేస్ ఫొటోస్ ఏవంటే ఊరికనే అనుకున్నానండి. తన సెల్లోని చూసుకొని మా ఫ్యామిలీకి సెండ్ చేసి వాళ్ళ ఫోటో ఫ్రేమ్ రెడీ చేసి ఇంతగా వర్క్ చేశారండి నా కోసం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఒక 16 years నుంచి హిందీ టీచర్గా వర్క్ చేశానండి. సక్సెస్ఫుల్గా 16 years కంప్లీట్ చేశాను. ఇంకా ఇయర్ నుంచి ఇంట్లో ఉండిపోదాం అనుకున్నాను. అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళేమో డిసైడ్ అయ్యారు రిటైర్మెంట్ చిన్న ఈవెంట్ చేద్దాం అనుకొని నాకు సర్ప్రైజ్గా రిటైర్మెంట్ ఈవెంట్ చేశారండి. అసలు ఊహించుకోలేదండి నాకు ఇలా చేస్తారని. ఒక లేడీ బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలండి. అప్పుడే వాళ్ళు వర్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరు. ఆ ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకు చాలా ఉందండి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను బయటికి వెళ్ళి 16 yearsని కంప్లీట్ చేశాను. ఏ రిమార్క్ లేకన్నా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నానండి ఒక హిందీ టీచర్గా. నాకు అక్కడ నేమ్ కన్నా హిందీ టీచర్ అనేది ఎక్కువ ఫేమస్ అయ్యానండి. హిందీ టీచర్ అని అంతవరకేనండి. అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఈ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. ఆ బాధ కూడా చాలా ఉంది. అంటే పిల్లలతో మంచిగా ఉండేదాన్ని అదొక లైఫ్ అండి. చెప్పుకోలేని ఆనందాన్ని ఇస్తుంది ఆ లైఫ్. అంటే నా లైఫ్లో ఈ 16 years చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ అనుకోవాలి. ఎప్పుడు మర్చిపోలేని రోజులు. ఈ లైఫ్ నేను 16 years కంప్లీట్ చేశానంటే అది మా ఫ్యామిలీ సపోర్ట్. సో వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చాలా చెప్తున్నాను కదా, 1 month నుంచి ప్రిపేర్ అవుతున్నారని. అయితే నేను ఇంత బాగా రెడీ అయ్యి వెళ్ళాను కదా, మీరేమనుకుంటారు, మీరు తెలిసే వెళ్ళారేమో అనుకోవచ్చు. బట్ చెప్తున్నాను నేను ఎందుకు రెడీ అయ్యానంటే మా హస్బెండ్ ఏం చెప్పారు, మా డిపార్ట్మెంట్లో ఒక ఆయనకి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్దాం, గాజువాకి వెళ్దాం అనుకో, రెడీ అవ్వు, మంచిగా రెడీ అవ్వు, మంచి కొత్త చీర కట్టుకొని నాకు చెప్పారు. సరే మ్యారేజ్ ఫంక్షన్కా సరే అని మ్యారేజ్ ఫంక్షన్కి నేను రెడీ అయ్యాను. రెడీ అయ్యాక మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అందరూ ఉన్నారు. డోర్ వేసింది. ఏమైంది, డోర్ అందరూ వేసుకొని కూర్చున్నారా అనుకొని నేను ఇలా డోర్ తీసేసరికి సర్ప్రైజ్ షాక్ అయిపోయానండి. చాలా ఎమోషనల్ అయిపోయాను. అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాళ్ళు నా గురించి అంత బాగా ఆలోచించుకొని నాకు ఈవెంట్ జరిపారని. సో ఆ ఈవెంట్ని ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా చూసి చెప్పండి ఎలా ఉందని. నచ్చితే కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళి వెల్కమ్ టు రమాదేవి. చాలా చాలా థ్యాంక్స్. స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. వెళ్ళండి రమాదేవి గారు. రండి, అందరూ క్లాప్స్ కొట్టండి. ఓకే, ఇప్పుడు రమాదేవి గారు భర్త అయినటువంటి పి రామచంద్రరావు గారు ఆవిడకి మెడలో మాల వేయవలసిందిగా కోరుచున్నాం. ఆవిడకి పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు పూలమాల వేసి ఆవిడని సత్కరిస్తారు ఆయన. ఇదే అలాగే ఇప్పుడు హ్యాపీ రిటైర్మెంట్ అందరూ క్లాస్ చూడండి బాబా. Try to save me. I feel alive.
ఇంట్లో వాళ్ళ మావయ్య గారు అయినటువంటి పూడి సదాశివరావు గారి పెద్ద కుమారుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2003లో ఒక 12 కూతురికి జన్మనిచ్చింది. ఆవిడ పేరు దేవశ్రీ. ఇప్పుడు తను బీటెక్ చేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ఆయన చిన్ని అసలు ఊహించలేదు. షాక్ లో ఉంటాను నేను. ప్రతి ఒక్కరికి కూడా అంటే నేను ఈ జర్నీ చేసిన 16 years జర్నీ చేసిన మీ సహకారం చాలా ఉంది. మీ హెల్ప్ లేకపోతే నేను ఈ జాబ్ కూడా చేయలేకపోను. అంటే మీ హెల్ప్ వల్ల నేను సక్సెస్ఫుల్గా ఈ జర్నీని నేను లీడ్ చేశాను. అండ్ ఈ నా లైఫ్లో ఈ 16 years అనేది చాలా మెమరబుల్ ఇయర్స్. నేను ఎప్పుడు మర్చిపోయిన ఇయర్స్. నాకు ఈ జరిగిన అంటే నాకు స్కూల్లో పిల్లలతో ఒక అనుబంధం చాలా. అంటే ఇక్కడ చిన్ని స్కూల్లో హిందీ టీచర్ అనేది పిలుస్తారు. ఇంకా రమాలు లేదు విజయ్ టీచర్ అని నా ఫ్రెండ్స్ కానీ అందరూ అసలు నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను ఇయర్స్ అది. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అరేంజ్మెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్కకి హ్యాపీ రిటైర్మెంట్. ఎంత అక్కని చూసుకున్నా సరే అందరూ కలిసి అమ్మ నాన్నలాగే చూసుకున్నారు. అందరూ పెద్దమైన చిన్నమైన డాడీ అయినా మమ్మీ అయినా అమ్మమ్మ అయినా తాతయ్య అయినా అందరూ ఒక కొడుకులానే చూసుకున్నారు అందరూ. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఒకే ఇంట్లో కుటుంబ సభ్యుడిగా రమాదేవి గారు కుటుంబం అయినటువంటి మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈ రోజు నుంచి మీరు కొత్త లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు చూసినంత ఒక లైఫ్, మొత్తం లైఫ్ అంతా స్ట్రగుల్స్, బాధలు, కష్టాలు, హ్యాపీనెస్ అన్నీ ఉన్నాయి మీ లైఫ్లో. పిల్లల్ని చూసుకొని, ఇంట్లో చూసుకొని, స్కూల్లో చూసుకోవడం అంటే చాలా కష్టం. మొత్తం లైఫ్ అంతా బాగా బ్యాలెన్స్ చేసుకున్నారు. అది నాకు చిన్న థింగ్ కాదు. నెక్స్ట్ జర్నీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ని బాగా ఫుల్ఫిల్ చేసుకోండి మీ విషెస్తో, డ్రీమ్స్తో. నా కోసం చాలా కష్టపడతావు. నీతోని నా చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ అంతా నీతోనే 6th వరకు నువ్వు ఉంటే నాకు ఒక ధైర్యం. అది వెళ్ళి అవి నువ్వు లేని దగ్గర నుంచి లేదు మరి మమ్మీ ఏదైనా ధైర్యం. బీటెక్లో నన్ను చాలా మంది ఈతం వద్దన్నారు. నా మీద నమ్మకం పెట్టుకొని జాయిన్ చేస్తాను. చిన్నప్పటి నుంచి మమ్మల్ని దగ్గరుండి ట్యూషన్లు చదివించి దగ్గరుండి పాస్ చేయించి మై ఫస్ట్ టీచర్. చిన్నప్పటి నుంచి 3rd class వరకు స్కూల్లో యూ మై గైడెన్స్. ఏ అల్లరి పనులు చేసినా నువ్వు ఉన్న వాళ్ళకి ధైర్యం ఉండేది. నువ్వు ఏదో కవరింగ్ ఇస్తావని. థ్యాంక్ యూ. పూలమ్మే పిల్ల. ఈ విధంగా నా రిటైర్మెంట్ ఫంక్షన్ని సెలబ్రేట్ చేశారండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా చేశారని. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.